మెడికో విద్యార్థి మృతి ఘటనకు సంబంధించి అందరూ బాధ్యత వహించాల్సిందేనని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తెలిపారు. ప్రియాంక మరణం బాధాకరమని అన్నారు. 3 రోజుల తర్వాత కానీ ఘటన వెలుగులోకి రాలేదని, దీని వెనుక జరిగిన అంతర్గత చర్చలు ఏంటని ప్రశ్నించారు. కేసును ఎవరు ప్రభావితం చేశారో విచారణ జరగాలని, ఇందులో కుట్ర కోణం లేదు, ప్రభుత్వం ప్రమేయం లేదన్నారు. నేను ఎస్పీ గారిని అడిగాను. ఎస్పీ గారు అసలు ఎందువల్ల మీరు వెంటనే బయటికి తెలిసేలాగా చేయలేదు? ఇవాళ సందేహాలు ఏంటి? దీంట్లో కుట్రకోణం లేదు, 100% కుట్రకోణం లేదు, ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు. సకాలంలో స్పందించారు, అధికారులు అంతా కూడా స్పందించారు, చర్యలు తీసుకున్నారు. దురదృష్టం, అమ్మాయి మరణం బాధాకరం. ఒకవైపు దేశంలో జరుగుతున్న అలజడులను కూడా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళు ఎందుకు జాగ్రత్త తీసుకోలేదని మాత్రం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి నివేదించేటప్పుడు కూడా సకాలంలో నివేదించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం స్పందించింది, 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చిన అమ్మాయిని తేలేం, తల్లి బిడ్డను తేలేం కుటుంబానికి. కానీ చర్యలు సరిగా తీసుకున్న తండ్రి కూడా ఇవాళ ప్రకటించే స్థాయిలో ఉన్నారు. దాన్ని రెచ్చగొట్టడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ప్రయత్నం చేసినా సాగేది కాదు. ముందే చెబుతున్నాం. ఇవాళ మెడికల్ కాలేజీ వాళ్ళు కూడా ఏదైతే అమ్మాయి చనిపోయింది కనుక 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఆ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించడం, మెడికల్ బిల్స్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం. వాళ్ళ చంద్రబాబు గారు మమ్మల్ని అందరితో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు 2-3 కాల్స్ తీసుకున్నారు అందరితోటి. ఏం జరుగుతుంది, ఏం జరిగింది, మనం తెలియాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాలి.